హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు వంట చేస్తా ఉన్నాను. రాగి జావ అనమాట నేను చేస్తుంది. రాగి జావ చేసేటప్పుడు ఆహ్, కొంచెం వేడి సెగ తగిలిందనమాట. సెగ తగిలేసరికి చాలా మంటొచ్చేసేసింది నాకు. మంటొచ్చేస్తే నాకనిపిచ్చింది అప్పుడే నేను ప్రేయర్ చేసుకున్నా అనమాట మనసులో. యేసయ్య ఇంత సెగకే నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను మాత్రం నరకానికి తీసుకొనెళ్ళొద్దు యేసయ్య. నన్ను పరలోకానికే తీసుకొనెళ్ళు. ఇంత ఇంత చిన్న సెగకే నేను తట్టుకోలేకపోయాను అని చెప్పేసని ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు యేసయ్య నా మనసులో చెప్పినటువంటి ఆలోచనలు మీతో పంచుకోవాలనిపించింది. అందుకని ఎందుకో వెంటనే వీడియో తీస్తున్నాననమాట. ఇక్కడ ఏం లేదు చేయడానికి. ఆల్రెడీ నేను రాగి జావ ఒక స్పూన్ వేసి 3 స్పూన్లు వేసాను. తర్వాత ఒక బాటిల్ వాటర్ పోసేసి బాగా ఆ ఉండలు లేకుండా మొత్తం చుట్టేసేసాను. ఒక 5 నిమిషాలు బాగా కంటిన్యూస్‌గా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి 5 నిమిషాలు బాగా కంటిన్యూస్‌గా కలిపేసేసాను. ఇప్పుడు ఒక పావుగంట సేపు అట్లానే పెట్టేసి సిమ్‌లో పెట్టేసి పావుగంట సేపు ఉంచి అప్పుడప్పుడే కలుపుతా ఉంటే సరిపోతుందనమాట. జావ ప్రిపరేషన్ అయితే నేను ఆ విధంగా చేశాను. అయితే ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటి అనంటే నాకు అనిపించింది దేవుడు మనసులో తలంపు కలిగించారనమాట. ఇంత చిన్న సెగకే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. రేపు నరకానికి ఒకవేళ వెళ్తే నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసని. అలానే మన బంధువుల్లో కూడా మనం చాలామందిని ప్రేమిస్తాం కదా! మన బంధువుల్లో కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు ఇంకా పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుంది గానీ, ఆ విధమైన ప్రవర్తన అన్నది వాళ్ళలో ఉండదనమాట. ఇంకా లోకంలోనే జీవిస్తూ, లోకంలోనే సంతోషిస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు మరి ఒకవేళ వారు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనని చెప్పేసి తలుచుకోగానే చాలా బాధేసిందనమాట. వాళ్ళ కోసం ఏ విధంగానైనా సరే ఏడ్చైనా సరే ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. ఎవ్వరు మన బంధువుల్లో, మనకు తెలిసిన వాళ్ళలో ఎవ్వరు నరకానికి వెళ్ళకూడదు. వాళ్ళ కోసం ఏడ్చి అయినా సరే వాళ్ళకి రక్షణ కలగాలి. వాళ్ళు నరకం నుంచి తప్పించబడాలి అనని చెప్పేసి నాకు మనసుకు అనిపించిందనమాట. నా బంధువులు ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అనని. అలానే ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను కదా! మీ మనసుల్లో కూడా నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు మన బంధువుల్లో కూడా మనం కూడా వెళ్ళకూడదు కదా అని చెప్పేసి మీకు మనసుకు అనిపించొచ్చు. నిజమే మనం ఖచ్చితంగా ప్రేయర్ చేసుకోవాలి. పరలోకంలోనే నేను ఉండాలి, నరకానికి నేను వెళ్ళకూడదు అని ప్రేయర్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆ ప్రకారంగా మనం మరణించేంత వరకు కూడా జీవించాలన్నమాట. మరణించేంత వరకు కూడా ఆహ్, దేవుని కోసమే బ్రతికే విధంగా ఉండాలి. మన లోక తలంపులు, లోక ఆలోచనలు అన్నవి మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. వాటి గురించి ఆలోచించాలి. వాటిలోని సంతోషం ఉంది అనని. కానీ అవి తాత్కాలికమైనవన్నమాట. ఇప్పుడు ఒక 3 అవర్స్ సినిమా చూడడానికని ఇది మంచి సినిమా అని ఎవరైనా టాక్ చేసినప్పుడు అది లోకం మనల్ని ఆకర్షించినట్టు. సినిమా బావుంది అని చెప్పేసి ఎవరైనా చెప్పినా నాకు కూడా చూడాలని ఉంది అని చెప్పేసి మనసుకు అనిపిస్తుంది. ఒక 3 గంటల సేపు చూస్తాము, సంతోషపడతాము. కానీ ఆ తర్వాత ఆ సంతోషం అన్నది ఆ 3 గంటల సేపే ఉంటుంది గానీ, ఆ తర్వాత ఉండదు గదా! మళ్ళీ మన పరిస్థితులు, మన లోకము, మన ఆలోచనలు, మన ఇంటి తలంపులు ఇవే వస్తాయన్నమాట. కాబట్టి తాత్కాలికమైన సంతోషాల కోసం మనం వెంపర్లాడుతూ, మన జీవితాన్ని మనము నిత్య నరకానికి తీసుకొని వెళ్ళకూడదనమాట. ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమంది ఏమన్నా హిందూస్ ఎవరైనా ఉంటారేమో, వాళ్ళకి కూడా నేనైతే ప్రాధేయపడి మరీ అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే నా మనసుకి ఈ వంట చేస్తున్నా, ఇది చేస్తున్నాను గానీ అదే తలంపొచ్చింది. అరే! హిందువులన్న వాళ్ళు ఈ లలిత్ కుమార్ అని, కరుణాకర్ సుగుణ అని వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోస్‌కి ఆహ్, ఆకర్షించబడి వాళ్ళెందుకు వాళ్ళ జీవితాన్ని నరకానికి తీసుకొని వెళ్ళిపోబోతున్నారు. వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలన్నీ చెడ్డవి చేస్తున్నారు గదా! వాళ్ళెలాగో నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా నరకానికైతే వెళ్తారు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఎంతో ఘోరమైన పాపాలు చేస్తా ఉన్నారన్నమాట. దేవుడిని దూషించడం గానీ, ఏదైనా సరే ఒకవేళ వారిని కూడా దేవుని ఏర్పరచుకునే స్థితిలో ఉంటే వారు మరణించే లోపైనా సరే వాళ్ళు ఖచ్చితంగా దేవునిలోకి తిరగబడతారని నేనైతే అనుకుంటాను. ఒకవేళ దేవుని చిత్తంలో వారు లేకపోతే గనక వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. అయితే వాళ్ళు నరకానికి వెళ్ళడం మాత్రం కాదు, వాళ్ళు
పెడుతున్నటువంటి వీడియోస్ ద్వారా చాలామంది కూడా వాళ్ళ మాటల్లో పడిపోయి, వాళ్ళు కూడా అమ్మో! మా సనాతన ధర్మం కాపాడుకోవాలి, లేకపోతే నాది మా హిందుత్వం కాపాడుకోవాలి, లేకపోతే ఇలా పడిపోతున్నారు అన్న భ్రమలో ఉండిపోయి, వాళ్ళు కూడా నరకానికి వెళ్ళే పరిస్థితి వెళ్ళిపోతుందనమాట. వారు చేయడం ద్వారా, ఈ విధంగా ఉండడం ద్వారా వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళకి తెలీదు వాళ్ళు నరకానికి దగ్గరవుతూ ఉంటారు అనని. ప్లీజ్ ఎవరైనా సరే, మీకు ఒకవేళ దేవుడిని నమ్మితే వాళ్ళ దగ్గరికెళ్తే దశమ భాగాలు ఇవ్వాల్సొస్తదేమో అనని చెప్పేసి, అట్లా ఒకవేళ నేను ఏమంటారు నా సంస్కృతిని నేను మిస్ అవుతానేమో అనని చెప్పేసి ఆ విధంగా ఏమైనా తలంచొచ్చేమో. నిజంగా చెప్తున్నాను చూడండి, దశమ భాగాలు అన్నది టాపిక్కే కాదు. ఎందుకు అననంటే, మనం ఇక్కడ ఒక విత్తనం విత్తితే పరలోకంలో దానికి తగ్గ ఫలితము అనుభవిస్తారనమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ దశమ భాగాల గురించి ఏమంటుందంటే, వాళ్ళ స్వార్థం కోసము పాస్టర్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు, వాళ్ళని పోషించడానికి అన్న స్వార్థంతో వస్తుంది. కానీ మనం ఇచ్చేది దేవునికి ఇస్తున్నాము అని మనస్ఫూర్తిగా మనం అనుకొని దేవునికి ఇచ్చినప్పుడు పరలోకంలో ఆ విత్తనం అన్నది ఫలింపు పొంది అక్కడ మనము ఇది నిత్య జీవితం కాదు. ఒకవేళ నిజంగా మనకన్నది మరణం అన్నది లేకపోయి మనం ఇంక లైఫ్ లాంగ్ ఉంటే, నేను కూడా ఖచ్చితంగా దేవుడిని నమ్మేదాన్ని కాదు. కానీ మనకి మరణం అన్నది ఒకటి ఉంది. అది ఏ రోజైనా సరే తప్పకుండా వస్తుంది. కాబట్టి ఆ మరణించే రోజు అమ్మో నేను చనిపోతున్నాను అని చావు భయం అన్నది మనలో ఉండకూడదనమాట. నేననేది అదే. చావు భయం అన్నది మనలో ఉండకూడదు. ఏ రోజైతే ఒకవేళ చనిపోతున్నామో, నేను నా యేసయ్యని చూడడానికి వెళ్తున్నాను అన్న సంతోషమే మన కళ్ళల్లో కనిపించాలి గానీ, నేను చనిపోతున్నాను అన్న బాధ మనలో ఉండకూడదనమాట. ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాల్సింది అదే. ఖచ్చితంగా ఉండాలి, మనము పరలోకానికి వెళ్ళాలి అనని. అయితే ఒకవేళ మీకు దశమ భాగాలు ఇవ్వాల్సి వచ్చిద్ది అది ఇది అంటే మీ ఇష్టం. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. అది మీకు ఒకవేళ ఆత్మీయమైనటువంటి తండ్రి దేవునిలో నడిపిస్తున్నాడు నన్ను, నేను దేవునిలో స్పిరిచువల్గా ఎదుగుతున్నాను అని చెప్పేసి మీకు ఎవరైనా అనిపిస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. లేకపోతే ఆ దశమ భాగం అన్నది మీరు ఏమంటారంటే, పేదవాళ్ళు మన కళ్ళ ముందు మనకన్నా తక్కువగా జీవించే వాళ్ళు, ఏదైనా అవసరతలో ఉన్న వాళ్ళు ఉంటారు. లేకపోతే బయట మనం రోడ్డు మీద చూసినప్పుడు చాలామంది బట్టలు లేని పరిస్థితి ఉంటుంది, పిల్లలు సరిగా సరైన పోషణ లేని పరిస్థితి ఉంటుంది, ముసలి వాళ్ళు వదిలిపెట్టేసి రోడ్ల మీద పడిపోయి ముసలి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయడం ద్వారా దేవుడు వాళ్ళకి దేవునికి మనం అప్పిచ్చినట్టు అంటాం. అటువంటి వారికి మనం హెల్ప్ చేయడం, వాళ్ళు మనకి తిరిగి ఏమైనా ₹1 ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. అటువంటి వారికి మనం హెల్ప్ చేయడం ద్వారా దేవునికే మనం అప్పిచ్చినట్లుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు మాత్రము ఈ మాటల్ని మనసులో పెట్టుకొని, ఖచ్చితంగా నేను పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అని చెప్పేసి గట్టిగా మీరు ప్రేయర్ చేసుకోండి. అదేవిధంగా ఆ ప్రకారంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించుదాము. చిన్న చిన్న లోక భోగాలకి సంతోషపడిపోయి ఇదే మన జీవితం అని చెప్పేసి అనుకొని మీరు నిత్య జీవితాన్ని, నిత్య పరలోకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. నిత్య నరకాగ్నికి మీరు వెళ్ళిపోవద్దు. అది ఒకరోజు ఇప్పుడు హిందూస్ అనుకునేది, నేను చేసే చిన్న చిన్న తప్పులే కదా, నన్ను ఒక 2 నెలలు 3 నెలలు నరకంలో ఎంచుతాడేమో, తర్వాత మళ్ళీ నన్ను నేను చేసే మంచి పనులకి పరలోకానికి తీసుకొని వెళ్తారేమో అనుకుంటా. అదంతా సాతాను కల్పించే భ్రమ. ఒక్కసారి కనుక మనం నరకంలో అడుగు పెట్టాము అంటే ఇంకా అది మనకి దాహం వేస్తుందంట. ఇంకా అందులో నుంచి ఎవ్వరు బయటికి రానివ్వలేరంట. అక్కడ ఏడుస్తూ ఉంటారంట, పండ్లు కొరుకుతూ ఉంటారంట. చాలా బాధాకరమైన పరిస్థితులు అనమాట అవన్నీ. అన్ని పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు అననే, మనం అందులో నుంచి బయటపడాలి అననే క్రైస్తవులు అన్న వాళ్ళు తాపత్రయపడతా ఉంటారనమాట. వాళ్ళు ఎన్ని నిందించినా, ఎన్ని మాటలన్నా, ఎన్ని దూషించినా కూడా వాళ్ళు సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. ఎందుకు అనంటే ఆ నరకం నుంచి తప్పించబడాలి అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా తలస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్ళకూడదు అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకెందుకో అనిపించింది, ఈ చిన్న చిన్న సగ్గకే మనం తట్టుకోలేకపోతున్నామే, ఆ నరకంలో తల నుంచి కాలు వరకు మంటలు అది ఒక రోజుతో పోయేది కాదు, అది యుగాలు ఉండే మంటలు అనమాట. ఆ మంటల్ని తట్టుకోలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి మీరందరూ ప్లీజ్ దయచేసి దేవునికి నమ్మకంగా
జీవించండి. దేవుని చిత్త ప్రకారంగా జీవించండి. ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా సరే మీ పాపంలో ఒప్పుకోకుండా లోకంలోనే ఉంటే గనక ఖచ్చితంగా మీరు మీ పాపాలన్నింటినీ దేవుని దగ్గర మోకాళ్ళ మీద ఉండి మీ పాపాలన్నింటినీ ఒప్పుకోండి. వాటిని అన్నిట్లో నుంచి క్షమాపణ పొందుతారు. ఇంక మీకు ఒకసారి మీరు ఒప్పుకున్నారంటే మీకు తెలియకుండానే మీకు కళ్ళల్లో నుంచి నీరు వచ్చేస్తూ ఉంటుంది. నేను ఈ తప్పు చేశాను యేసయ్య, నన్ను క్షమించు అని చెప్పేసి మనం చెప్పినప్పుడు మనకి ఆటోమేటిక్ తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనం చిన్నప్పటి నుంచి ఏ తప్పులు చేస్తున్నామో ఏం చేశామో అని చెప్పేసి ప్రతీది జ్ఞాపకం చేస్తాడనమాట. అవన్నీ మనము రివైండ్ చేసుకొని వాటన్నిటిని ఒప్పుకున్నప్పుడు మన మనసు భారం అన్నది తగ్గిపోతుంది. ఆ కన్నీటిలో నుంచి మన పాపములన్నీ కూడా కొట్టుకొని పోతాయి. మనకి మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అప్పుడు మనము యేసయ్యా నువ్వు నా హృదయంలోకి రా అని చెప్పేసి మనం ఆహ్వానించినప్పుడు మన హృదయంలో దేవుని స్థానం ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడనమాట. ఒకవేళ ఏదైనా సరే మనం ఇంకా ఏమన్నా గబక్కనే తప్పు ఏమన్నా చేయబోతున్నా కూడా ఇది చేయకూడదు, ఇది తప్పు అని చెప్పేసి మనసులో హెచ్చరిస్తాడు. అలా హెచ్చరించినప్పుడు ఆ వెంటనే మనం గనక ఒప్పుకొని ఆ పని చేయకుండా ఉంటే మన ఆత్మ జీవితాన్ని కాపాడుకుంటాం. లేదు ఆయన హెచ్చరించినా కూడా మనము చేశాము అనంటే దేవుడు ఏం మాట్లాడు, సైలెంట్ అయిపోతాడు, బాధపడతాడు, ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు అనమాట. తర్వాత కూడా నువ్వేమన్నా తప్పులు చేస్తున్నా నిన్ను ఇంకా హెచ్చరించడు. అది నీకు అలవాటుగా అయిపోయి ఇంకా నీకు కంటిన్యూ అయిపోయి దేవునికి దూరం అయిపోతావు. ఇంకా లోకంలో పడిపోతావు, లోకంలో ఉండిపోతావు. మళ్ళీ దేవునిలోనికి రావాలంటే మళ్ళీ నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి నేను చేసింది తప్పు అని చెప్పేసి మళ్ళీ దేవుని దగ్గర సరిదిద్దుకున్నప్పుడే నీకు దేవునికి ఉన్న సంబంధం అన్నది మళ్ళీ కరెక్ట్ అవుతుందన్నమాట. కాబట్టి నేను ఈ విషయాలన్నీ మీతో దయచేసి అర్థం చేసుకోండి. ఎవ్వరు నరకానికి వెళ్ళకూడదు. ఇప్పుడు నేను వీడియో పెడుతున్న యూట్యూబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే. ఏ ఒక్కళ్ళు కూడా నరకానికి వెళ్ళకూడదు అనమాట. కాబట్టి మీకోసం కూడా నేనైతే ప్రేయర్ చేస్తూనే ఉంటాను. మీరు ఎవ్వరు కూడా తప్పించుకోకూడదు. ఈ సువార్త ఎవరికైతే చెవుల్లో వెళ్తుందో వారి హృదయాల్లోనికి వెళ్ళి వాళ్ళ హృదయాల్లో కార్యం జరిగించాలి. వారు ఖచ్చితంగా మారుమనసు పొందాలి, దేవుని కోసం జీవించాలి. ఎవ్వరూ నరకానికి వెళ్ళకుండా పరలోకంలోనే వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటూ ఈ వీడియో ఇంతవరకు విన్నందుకు, నా మాటల్ని ఇంతవరకు విన్నందుకు మీకు అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తూ ప్లీజ్ మళ్ళీ బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ అండి, దయచేసి దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం జీవించండి, దేవుని చిత్త ప్రకారమే జీవించండి. కానీ లోకానికి ఆశపడి చిన్న చిన్న విషయాలకు ఆశపడి మీ ఆత్మను చంపుకోవద్దు. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా వెళ్ళాలని మనము ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.